హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 25. ఆల్ ది బెస్ట్ బంగారం. యువర్ న్యూ బిజినెస్‌కి అని కృష్ణని హత్తుకుంది జాను. థ్యాంక్ యూ జాను అని కృష్ణ కూడా జానుని తిరిగి హత్తుకున్నాడు. ఇక వెళ్దామా మరి అని అడిగాడు కృష్ణ. ఇప్పుడేనా అంది జాను బెంగగా. హా! లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. పైగా నువ్విలా ఉంటే నా పరిస్థితి ఒకసారి ఆలోచించు అని అన్నాడు కృష్ణ. అవునా! సరే పద నిన్ను ఎందుకు కష్టపెట్టడం చెప్పు అని కృష్ణ మీద నుండి లేచి నిలబడింది జాను. కృష్ణ జాను చెయ్యి పట్టి లాగి మళ్ళీ అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏంటే అలా అంటే లేవడమేనా అన్నాడు మెల్లిగా. మరి ఏం చేయాలి కన్నా? నువ్వలా ఇబ్బంది పడడం నేను చూడలేను కన్నా! నీకు నచ్చింది చేసుకో అనాలి. అబ్బో! అవునా? హ్మ్. నా కన్నా గుడ్ బాయ్. అలా ఏం చెయ్యడు గానీ ఇక వెళ్దాం పద. సరే పద అని మళ్ళీ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన జానుతో ఏంటి జాను ఎంతసేపు వెళ్తావు నువ్వు? అని అన్నారు సుజాత గారు. నీకు పొద్దున్నే చెప్పాను కదా అమ్మా లేట్ అవుతుంది అని. ఇక మళ్ళీ అరవకు అని ఫ్రెష్ అవ్వడానికి ఆమె రూమ్‌కి వెళ్ళింది జాను. ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ న్యూ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి అమ్మా నేను జ్యోతి ఆంటీ, అంకుల్ వాళ్ళకి స్వీట్స్ ఇచ్చేసి వచ్చేస్తాను అని అంది. వెళ్ళిరా అన్నారు సుజాత గారు. అలాగే అమ్మా అని తను తీసుకువచ్చిన స్వీట్స్ బాక్స్ కవర్‌లో పెడుతూ ఉంటే, హారిక వచ్చి మళ్ళీ ఎక్కడికి అని అడిగింది. మా కాబోయే అత్తయ్య, మావయ్య గారికి స్వీట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందామని వదినా అని చెప్పింది జాను. అయితే వెళ్ళిరా. ఓకే. బాయ్ వదిన అని జాను కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ప్రసాద్ ఇంకా జ్యోతి గారు హాల్లోనే ఉండడంతో, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అంటూ లోపలికి వచ్చింది జాను. అరెరే జాను హ్యాపీ బర్త్‌డే రా తల్లి అన్నారు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అంకుల్. ఇదిగోండి స్వీట్ తీసుకోండి అని ప్రసాద్ గారి ఆశీర్వాదం తీసుకుంది. చల్లగా ఉండు తల్లి అన్నారు ఆయన. ఆంటీ మీరు కూడా తీసుకోండి అని జ్యోతి గారి వైపు తిరిగింది జాను. పుట్టినరోజు శుభాకాంక్షలు జాను అని ఫస్ట్ జానుకి స్వీట్ తినిపించాక ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది జాను. సిరికి కూడా స్వీట్స్ ఇచ్చాక అప్పుడే కృష్ణ రూమ్ నుండి బయటకి వచ్చాడు. జాను వాయిస్ విని. జాను కృష్ణకి కూడా స్వీట్ ఇద్దామని అతడి వైపుకి వెళ్ళింది. రేయ్ కృష్ణ! ఇవాళ జాను పుట్టినరోజురా అని చెప్పారు జ్యోతి గారు. అవునా! హ్యాపీ బర్త్‌డే జాను అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ గారు అని జాను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కృష్ణకి స్వీట్ ఇచ్చింది. అది చూసిన సిరి అబ్బా! వీళ్ళకి ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా కూడా తక్కువే. ఏం యాక్టింగ్ చేస్తున్నార్రా ఇద్దరు అని అనుకుంది. ఇక అందరికీ ఇచ్చి సిరి, స్వప్న వదినకి కూడా ఇచ్చేసి వద్దాం పదవే అంది జాను. సరే అని సిరి ఇంకా జాను హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా హరీష్ ఇంకా స్వప్నకి స్వీట్స్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది జాను. ఆ తర్వాత కిషోర్ ఇంకా అతడి వైఫ్ ఇంకా శివ వీళ్ళందరికీ ఇచ్చేసి చోటు దగ్గరికి కూడా వచ్చింది. అప్పటికే జాను కోసం షెడ్ దగ్గర కేక్ ఏర్పాటు చేశాడు కృష్ణ. జాను వచ్చేసరికి కృష్ణ, హరీష్, శివ, కిషోర్, చోటు అందరూ అక్కడే ఉన్నారు. పొట్టిదానా రావే నీకోసమే వెయిటింగ్. నువ్వు త్వరగా కేక్ కట్ చేస్తే నేను తినిపెడతాను అన్నాడు శివ. వస్తున్నా అని కేక్ ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కేక్ కట్ చేసి కృష్ణకి పెట్టింది జాను. కృష్ణ కూడా జానుకి తినిపించాడు. వీళ్ళని ఫోన్‌లో క్యాప్చర్ చేస్తూ బిజీగా ఉన్నాడు చోటు. ఆ తర్వాత సిరికి, తర్వాత అందరికీ కేక్ పెట్టి కాసేపు అక్కడే కూర్చొని మాటల్లో పడి, "ఇక వెళ్తాను కన్నా లేట్ అవుతుంది. డ్యాడీ వచ్చుంటాడు" అంది జాను. "ఓకేనే పద" అన్నాడు కృష్ణ. "ఓకే. బాయ్ అన్నయ్యలు." "బాయ్ రా జాను." "రేయ్ చోటు నిన్నమ్మ రమ్మంది కదా! మనం కూడా వెళ్దాం పద" అంది సిరి. "అవునా! అయితే పద" అని చోటు, సిరి ముందు వెళ్తే కృష్ణ, జాను చేతులు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు వెనక. ఓయ్! కన్నా! వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే బంగారం అని ప్రేమగా జాను నుదుటిన ముద్దు పెట్టాడు కృష్ణ. హా! థ్యాంక్ యూ కన్నా! అని అతడి చేతులు పట్టుకొని చెప్పి బాయ్ కన్నా! అంది జాను. ఇంటికెళ్ళాక మెసేజ్ చెయ్ అని జానుకి చెప్పి కృష్ణ కూడా ఇంటికి వెళ్ళాడు. కృష్ణ ఇంట్లోకి వెళ్ళడంతోనే ప్రసాద్ గారు పిలిచారు కృష్ణని. డాడీ కార్ చాలా బావుందిరా! డబ్బులెక్కడివిరా నీకు? అని అడిగారు ఆయన.
అది డ్యాడీ నేను సేవ్ చేసిన మనీ డ్యాడీ అని చెప్పాడు కృష్ణ. నన్నడిగితే నేనిచ్చేవాడిని కదరా! నా సొంతంగా కొనాలి అని మిమ్మల్ని అడగలేదు డ్యాడీ. నెక్స్ట్ టైమ్ అవసరం ఉంటే ఖచ్చితంగా అడుగుతాను అన్నాడు కృష్ణ. హా! అలాగేరా! నేను సంపాదించేది అంతా మీకోసమే కదా! ఏదైనా అవసరమైతే నన్ను అడగండి అని చెప్పారు ప్రసాద్ గారు. అలాగే డ్యాడీ అన్నాడు కృష్ణ. అవును పూజ కూడా అయింది కదా! ఎవరి పేరు మీద తీసుకున్నావింతకి? అని అడిగారు ఆయన. చోటు, సిరి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ కృష్ణనే చూస్తూ ఉన్నారు. అతడు ఏం చెప్తాడా అన్నట్టుగా. అది నా పేరు మీదే తీసుకున్నాను డాడీ. అవునా? ఒకసారి కార్ పేపర్స్ తీసుకురారా చూద్దాం. న్యూ మోడల్ కదా! ఎలా ఉంటుందో అని అడిగారు ఆయన. అది డాడీ పేపర్ కిషోర్ గాడి దగ్గరే ఉండిపోయింది. నేను రేపు పొద్దున్న తీసుకుంటానులే అని చెప్పాడు కృష్ణ. ఓహ్! అవునా? సరేలే అని నువ్వు కూడా భోజనం చెయ్యి కృష్ణ అన్నారు ఆయన. ఆ! సరే డాడీ అని కృష్ణ వెళ్లి చోటు, సిరితో జాయిన్ అయ్యాడు. భలే కవర్ చేశావురా అన్నయ్య అంది సిరి. ఏదో నీ అభిమానం చెల్లి అని తింటూ ఉన్నాడు కృష్ణ. జాను ఇంటికి వెళ్ళాక వాసు, ప్రవీణ్ వచ్చేసి ఉంటారు. హాయ్ డాడీ, హాయ్ అన్నయ్య అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది జాను. ఎక్కడికెళ్ళావే ఇంతసేపు అని అడిగాడు ప్రవీణ్. సిరి వాళ్ళకి స్వీట్స్ ఇద్దామని వెళ్ళానన్నయ్య. ఇక హరీష్, శివ, కిషోర్ అన్నయ్యలు అక్కడే కేక్ కట్ చేయించారు. అందుకే లేట్ అయ్యింది అని చెప్పింది జాను. ఓహ్! అవునా? సరే పద డిన్నర్ చేద్దాం. మేము నీకోసమే వెయిట్ చేస్తున్నాము అన్నాడు. ఓకే పదండి అని అందరూ కలిసి డిన్నర్ పూర్తి చేస్తారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి తన రూమ్‌కి వెళ్లి కృష్ణకి మెసేజ్ చేసింది జాను. తిన్నావా కన్నా అని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.